పాకిస్తాన్ సూపర్ లీగ్ ను బాల్ ట్యాంపరింగ్ వ్యవహారం కుదిపేస్తోంది. లాహోర్ ఖలందర్స్ జట్టు బాల్ ట్యాంపరింగ్ చేసిందనే ఆరోపణలు రావడం క్రికెట్ ప్రపంచంలో తీవ్ర చర్చకు దారితీసింది. ఫకర్ జమాన్ బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడ్డాడని, అదే సమయంలో షాహీన్ అఫ్రిది, హారిస్ రఫూల్ కూడా ఆ పక్కపక్కనే ఉన్నట్లుగా కెమెరాకు చిక్కింది. కరాచీ కింగ్స్, లాహోర్ ఖలందర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ వ్యవహారం చోటు చేసుకుంది. కరాచీ కింగ్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మ్యాచ్ చివరి ఓవర్ కి ముందు ఈ వివాదం మొదలైంది. కరాచీ జట్టు గెలవడానికి ఆఖరి ఓవర్కు 14 పరుగులు అవసరమయ్యాయి. కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది ఆఖరి ఓవర్ను హారిస్ రఫూల్కి ఇచ్చారు. ఆఖరి ఓవర్ కావడం 14 పరుగులు చేయాల్సి ఉండడంతో ఫకర్ జమాన్, అఫ్రిది, రవూఫ్ ముగ్గురు కలిసి బౌలర్ రన్ అప్ దగ్గర మాట్లాడుకున్నారు. అదే సమయంలో ఫకర్ జమాన్తో పాటు అఫ్రిది, రవూఫ్ ముగ్గురు కలిసి బంతిని ఉద్దేశపూర్వకంగా ఏదో చేసినట్లుగా కెమెరాకు చిక్కింది. పక్కనే ఉన్న అంపైర్ ఫైజల్ అఫ్రిది కూడా ఆ ముగ్గురిని గమనిస్తూనే ఉన్నాడు. బాల్ ట్యాంపరింగ్ కు గురిందని గమనించిన అంపైర్ వెంటనే బంతిని తన చేతుల్లోకి తీసుకుని చెక్ చేశాడు. సెకండ్ అంపైర్ కి కూడా బంతిని చూయించి బాల్ ట్యాంపరింగ్ కు గురైనట్లుగా నిర్ధారించాడు. లాహోర్ ప్లేయర్లు చేసిన తప్పుకు కరాచీ జట్టుకు 5 అదనపు పరుగులు ఇవ్వడమే కాకుండా కొత్త బంతిని కూడా తీసుకొచ్చారు. దాంతో కరాచీ టార్గెట్ 14 పరుగుల నుంచి 9కి తగ్గింది. హారిస్ రవూఫ్ వేసిన ఆఖరి ఓవర్లో అబ్బాస్ అఫ్రిది 4-6 కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. మ్యాచ్ అనంతరం ఈ బాల్ ట్యాంపరింగ్ వ్యవహారంపై తీవ్ర చర్చ కొనసాగింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా సీరియస్ గా తీసుకుంది. అయితే బాల్ ట్యాంపరింగ్ చేయలేదని తనపై వచ్చిన ఆరోపణలను ఫకర్ ఖండించాడు. మరో 48 గంటల్లో విచారణ జరగనుంది. ఆ విచారణలో ఫకర్ బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడితే మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉంది. గతంలో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ వంటి స్టార్ ప్లేయర్లు బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడి కఠిన శిక్షలు అనుభవించిన సంగతి తెలిసిందే. మరి ఫకర్ పై కూడా ఇలాంటి చర్యలే తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాలి.